138 రోజుల తర్వాత శనిదేవుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష సంచారంలోకి వస్తున్నాడు. నవంబర్ 28 నుంచి శని మీనరాశిలో ప్రత్యక్షంగా కదలబోతున్నాడు. ఈ మార్పు వల్ల 4 రాసుల వారికి అదృష్టం పుంజుకోబోతుంది. మీకు శనిదేవుడు ఇష్టమైతే ఓం శనేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మేషరాశి. మేషరాశివారికి శని ప్రత్యక్ష సంచారం అనేక లాభాలను తీసుకువస్తుంది. కెరీర్ పరంగా ఊహించని మార్పులను చూస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుంచో పూర్తికాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని. రాశివారికి శని ప్రత్యక్ష సంచారం బాగా కలిసివస్తుంది. వ్యాపారులకు ఎక్కువ లాభాలు వస్తాయి. పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడిని పొందుతారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. తులారాశి. తులారాశివారికి శని ప్రత్యక్ష సంచారం ఊహించని లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు విజయాలను అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో పెట్టుబడి పెడితే అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా తులారాశివారికి కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి. మీనరాశి. మీనరాశివారికి శని ప్రత్యక్ష సంచారం లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. ఈ సమయంలో ఈ రాశివారు శుభవార్తలు వింటారు. కెరీర్లో ఊహించని మార్పులు ఉంటాయి. పెట్టుబడి పెడితే బాగా రాబడి వస్తుంది. శనిదేవుని ఆశీస్సులతో మానసిక ప్రశాంతతలు పొందుతారు. ఇది మీకు ఆర్థికంగా బలమైన సమయం. డబ్బు, పేరు, మానసిక ప్రశాంతత మూడూ మీవే. శని ప్రత్యక్ష సంచారం మీ జీవితంలో శుభ ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటే ప్రతి శనివారం ఓం శనేశ్వరాయ నమః అని జపించండి. ఇలాంటి జ్యోతిష్య రహస్యాలు తెలుసుకోవాలంటే ఎలివేట్ వాయిస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.